పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. నెల్లూరు జిల్లా ప్రజానీకానికి గత అనేక సంవత్సరాలుగా తెలుసు, ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ అనే అతను ఒక మాట చెప్పాడు అంటే ఆ పని చేసి తీరుతాడు. నెల్లూరు జిల్లాలో విపిఆర్ గారికి ఉన్నటువంటి పేరే అది. విపిఆర్ అనేది ఒక బ్రాండ్. విపిఆర్ అంటే ఒక బ్రాండ్. ఏదో ఊహించి ఏదో ఆశించో కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో వచ్చి పనిచేస్తున్నాడు. అంతేగాని అబద్ధపు హామీలు ఎక్కడ పోతే అక్కడ మా పేద సాయన్న ప్రతిదీ ఆధారాలతో పాటు ఇవ్వమంటే ఖచ్చితంగా ఇస్తాను మీ అందరికీ. లేదు నేను ప్రైవేట్ ఫ్లైట్లో తిరగలేదు, నేను పేదవాడినే చెప్పాలంటే నేను మీకు అందరికీ ఆధారాలతో ఇస్తా. లేదంటే రేపు ఈ ఆఫీస్ మూసేసి రాజకీయాలను తప్పుకుంటా. నాకు ఫామ్ హౌస్ లేదు అని చెప్పానండి శంషాబాద్లో మా పేద సాయన్నకి, నేను కామైపోతా. ఎందుకు సాయన్న ఈ మాటలు? ఇంతకుముందే చెప్పా, ఇది విశాఖపట్నం కాదు, ఇది నెల్లూరు. నెల్లూరు ప్రజలు చాలా రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రజలు. కాబట్టి ఎక్కడైనా మాట్లాడే ముందు స్థానిక సమస్యల మీద నేను ఏం చేస్తాను, ఏం చేయబోతానని చెప్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. పాప మా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మా చంద్రశేఖర్ రెడ్డి సారు నిన్న ఒక డ్రామా తెరదీశాడు. ఇదిగో నేను నా ఎమ్మెల్సీ పదవికి ఇప్పుడే మీ అందరి సాక్షిగా నారాయణ సార్ చెప్పింది కానీ నిరూపిస్తే రాజీనామా మీ అందరికీ ఇస్తున్నా అని చెప్పి ఒక లేఖ. పాపం మా చంద్రశేఖర్ రెడ్డి తెలిసినట్లే చిన్నప్పుడు చేసి అయిపోయినాయి ఎన్ని, మాకు 25 ఏళ్ళ ముందు చేసి అయిపోయినాయి ఎన్ని. కొత్తగా వచ్చినట్టున్నాడు. గతంలో ఒక ఆయన ఇట్టే మాట్లాడాడు, దమ్ముంటే చర్చకి రా, దమ్ముంటే చర్చకి రా, దమ్ముంటే చర్చకి రా అని. 3 జిల్లాల అవతల చర్చించుకుంటున్నాడు పోయి, 3 జిల్లాల అవతల చర్చించుకుంటున్నాడు ఒక ఆయన. చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ నెల్లూరు నగరంలో, నగర నియోజకవర్గంలో ఈ 5 ఏళ్ళు నువ్వు చెప్తున్నావే, ఈ 5 ఏళ్ళు కావచ్చు, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు కావచ్చు, ఏమేమి జరిగింది అణువు తెలిసిన వాడిని. నీకైనా ఎవడో రాసి ఇవ్వాలా, ఎవడో స్క్రిప్ట్ ఇవ్వాలా? అణువు తెలిసిన వాడిని నేను. అప్పుడు ఈ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నా, ప్రతిపక్ష పార్టీకి ఫ్లోర్ లీడర్గా ఉన్నా, ఇప్పుడు నేను సభ్యుడిగా ఉన్నా, ఒక డిప్యూటీ మేయర్గా ఉన్నా. కార్పొరేషన్ నగర నియోజకవర్గం మొత్తం కార్పొరేషన్ పరిధిలోనే ఉంటుంది. ఒక్క ఓటు కూడా పంచాయతీలో లేదు. బహుశా నీకు తెలుసో లేదో, ఈ కార్పొరేషన్లో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, దాని వెనక ఏముంది అనేది అణువు తెలిసిన వ్యక్తిని. నారాయణ సార్ వచ్చి నీతో చర్చకు కూర్చొని నిరూపించాలంట. ఈయనకి నిరూపిస్తే ఈయన రాజీనామా ఇస్తా అంట. ఆత్మ పరిశీలన చేసుకో, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. జగనన్న పుణ్యమా అంట. ఏ రోజు జెండా మోయకపోయినా కేవలం 25,000 టీచర్స్ ఎమ్మెల్సీలో దాంట్లో కూడా సగం పైన దొంగోట్లు చేర్చుకొని నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు. ఏ రోజు జనాల కాడికి పోయి జనాల్లోంచి రాలా. నగర నియోజకవర్గంలో ఏ వార్డులో ఏ ప్రాంతం ఉందో కనీసం నీకు తెలుసా అని అడుగుతున్నా. ఏ వార్డులో ఏ పోలింగ్ స్టేషన్ ఉందో నీకు తెలుసా అని అడుగుతున్నా. ఏ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయో నీకు తెలుసా అని అడుగుతున్నా. నువ్వా నారాయణ సార్ పిలిచి చర్చించాలంట, ఈయన నిరూపించాలంట. నారాయణ సార్ వచ్చి నిరూపించాలంట. నువ్వు మాట్లాడావు, చెప్పు డైరెక్ట్గా. మాకు భూగర్భ డ్రైనేజ్ వద్దు, మాకు సమగ్ర తాగునీటి పథకం వద్దు, చెప్పు. నారాయణ సార్ చేయలేదన్నావు. 5 ఏళ్ళు ఏం చేశారు మీరు? నేను కూడా ఉన్నా దాంట్లో. కనీసం నీకు తెలుసా ఎన్ని సమీక్షలు జరిగాయో? చెప్పుకుంటే సిగ్గుపోద్ది. నీకు తెలుసో లేదో కనుక్కో. 2 నెలల ముందు ఎన్జిటి వాళ్ళు వస్తున్నారంటే, ఏదైతే అలీపూర్లో ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాళ్ళు బిల్లులు చెల్లించలేదని సీలేసేస్తే బతిలాడి భంగపడి ఎన్జిటి వాళ్ళు వస్తున్నారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు అని చెప్పి దాన్ని ఓపెన్ చేయించుకొని అధికారులు పాపం నానా తంటాలు పడి పబ్లిక్ హెల్త్ వాళ్ళ చేత రన్ చేయించుకుంటున్నారు. ఊరికే మాట్లాడడం కాదు,
ఏదేదో మాట్లాడేసి ఆయన పెట్టాడు, ఒక స్లైడ్ వేస్తున్నాను చూడండి, ఆయన చెప్పింది వినండి, నాతో వచ్చి ఆయన నిరూపించమనండి, ఇదిగో నా రాజీనామా. ఇట్లాంటి రాజీనామాలు చిన్నప్పుడు చూసి అయిపోయినాయి. చంద్రశేఖర్ రెడ్డి గారు, కొత్తగా వచ్చావు రాజకీయాల్లోకి, నువ్వు టైం బాగుండి జగనన్న పుణ్యం అంట, ఏదో జిల్లా అధ్యక్షుడు అయిపోయావు, ఎమ్మెల్సీ అయిపోయావు, నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు పాపం. బహుశా పోయినసారే చెప్పా నీకు, పోయినసారే చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, ఏ నిమిషం అయినా సరే నీ స్థాయికి మేబీ నువ్వు ఎమ్మెల్సీ కావచ్చు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కావచ్చు, నగర నియోజకవర్గం గురించే, నగర నలుమూలల గురించే, నగరంలో జరిగిన అభివృద్ధి గురించే, గతంలో జరిగిన అభివృద్ధి గురించే నీకంటే 100 రెట్లు ఎక్కువ తెలుసు నాకు, 100 రెట్లు. ఎప్పుడో చెప్పు, నువ్వు ఎప్పుడో చెప్పు, నీ ఇష్టం నువ్వే చెప్పు. మళ్ళా ప్రెస్ మీట్ పెట్టించి ఆయన స్థాయికి నేను కాదు, లేదంటే ఎవరు నీ చెంచాగాళ్ళ చేత పెట్టించి మా నాయకుడి స్థాయిది కాదని కాదు. ఊరికే ఎందుకు, గొంతు కూడా బాగా ఈ మధ్య, అయినా తప్పక ప్రెస్ మీట్ పెడుతున్నా కార్పొరేషన్ సంబంధించి కాబట్టి. నారాయణ సార్ వచ్చి ఇంత కూర్చొని చర్చించి నిరూపించాలంట, ఇంతకంటే లేడని ఈయన చర్చించాలంట. మర్చిపోవాక నారాయణ సార్ కాడ ఏ విధంగా ఉండేవో చూపించమంటావా, ఫోటోలు చూపించమంటావా, వీడియోలు. మర్చిపోవాక, ఏదో ఎవరో రాసిస్తే మాట్లాడటం కాదు, ప్రత్యక్షంగా ఉన్నవాడిని నేను దాంట్లో.